దేవుని శక్తిని నువ్వు పొందుకుంటా ఉండాలి. దేవుని శక్తి ఎలాంటిది అనంటే నీ శరీరంలో ఉన్న బలహీనతలను కూడా తొలగించి బలమనిస్తుంది. దేవుని శక్తి ఎలాంటిది అనంటే నీ కుటుంబంలో సాతాను క్రియలను పారద్రోలు వేసి దేవుడు అక్కడ స్థిరముగా ఉంటాడు. ఈ శక్తిని నువ్వు పొందుకుంటా ఉండాలి. శోధనలు వెంబడే శోధనలు, బలహీనతలు వెంబడే బలహీనతలు, అలాగే భార్యాభర్తల మధ్య పడక, పిల్లలు తల్లిదండ్రుల మాట వెనక అంత గందరగోళం గజిబిజిగా ఉండటానికి కారణం ఏంటంటే ఆ ఇంటిలో దేవుని శక్తి చూపించట్లేదని అర్థం. సాతానుడు తన శక్తిని చూపిస్తా ఉన్నాడు, దేవుని శక్తి అక్కడ ఉండట్లేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఇంకా నిర్జీవ క్రియలు వదిలిపెట్టలేదు. ఈ నిర్జీవ క్రియలు నువ్వు ఎప్పుడైతే వదులుతావో దేవుని శక్తి వస్తుంది. దేవుని శక్తి ఎప్పుడైతే వస్తుందో సాతాను క్రియలు అన్ని మాయమైపోతాయి. అందుకనే ఇక్కడ ఏమని రాస్తున్నాడు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తుదకు ప్రభు 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవుని బలము నువ్వు పొందుకుంటున్నావా? ఈ బలం నీకు ఎలా వస్తుంది? దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినుట వలన బలం వస్తుంది. ఈ బలం నీకు ఎలా వస్తుంది? మోకాళ్ళ మీద వాక్యం చదవటం వలన బలం వస్తుంది. ఈ బలం నీకు ఎలాగొస్తుంది? సంఘములో అందరితో కలిసి ప్రార్థన చేయటం వలన నీకు బలం వస్తుంది. మరి అలాగ నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తావా?